ఆ హీరోయిన్ ఏంట్రా ఫ్యాట్ అయిపోతాం అనుకుంటే జిమ్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఈ కథ ఏ హీరో చేయడు, ఒకవేళ చేసిన డిజాస్టర్ అవుద్ది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది ఆయన జడ్జిమెంట్. ఏంట్రా మీరు సినిమాలు చూడరని ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండు మీకు. కావాలంటే చూడండి, ట్యూన్ కూడా సేమ్. ఎరా చొక్కా, గాడ్ ప్రామిస్ డైరెక్టర్ గారు, నా ఫస్ట్ డైరెక్షన్ కోసం రాసుకున్న కదా, కావాలంటే శ్రీమంతుడు ప్రొడ్యూసర్ మీద కేసేద్దాం సార్. కేసు వేసినా కేసు బీర్లు వేసినా ఉపయోగం లేదు సార్. కంఫర్ట్స్ ఎక్కువైతే కథలు రావండి, కడుపు మండాలి సార్, జనాల్లో తిరగాలి సార్, అప్పుడే క్యారెక్టర్లు తగులుతాయి, కథలు పుడతాయి. నర్మే అడుక్కు తినేదవా, ఇప్పుడు మీ ఇద్దరం జనాల్లో తిరగాల? తిరగాలి. డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బస్సుల్లో తిరగాలి, బస్ స్టాండ్ లో తినాలి. రే ప్రణీత్ సార్, మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడ హిల్ వచ్చామని చెప్పు. ఓకే సార్. మనం బస్సులో వెళ్దాం. అలాగే. ఓకే డైరెక్టర్ గారు, మనం అక్కడ కలుద్దాం. రే చొక్కా, సార్ ప్యాంట్ చిరుగుద్ది. ఆల్రెడీ తిరిగింది. స్టాప్ Please stop. డైరెక్టర్ గారు ఎక్కుతారు. చూసారా డైరెక్టర్ గారు రెస్పెక్ట్. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ మన క్రేజ్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం. మనం చేసిన సినిమాలు అలాంటి మరి చూస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ చూసారుగా మీ క్రేజ్. ఎలా డైరెక్టర్ గారు, ఈ బస్సులో వెళ్తే కథ కాదు కలరా వచ్చేలా ఉంది. తప్పదురా, తట్టుకోవాలి. బాబు తమ్ముడు, మా డైరెక్టర్ గారు గాలి ఆటలేదు, మీరు ఇక్కడికి వచ్చేయండి, మేము అక్కడికి వచ్చాను. గాలి అడపచ్చి చచ్చిపోండి. ఏంటయ్యా రెస్పెక్ట్ లేకుండా మాటలు? మేమంటే ఏదో పర్పస్ మీద బస్సు ఎక్కాం. ఆ. చూడటానికి బానే ఉన్నారుగా, మీరెందుకు ఎక్కారు ఈ కొండ బస్సు? ఎవడో తాగుబోతుందో రోడ్డు మీద బీర్ బాటిల్ పడేస్తే మా కార్ కి యాక్సిడెంట్ అయ్యి బస్సు ఎక్కాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్ ఏసీ బండ్లు రావాల్సిన వాళ్ళు ఫుట్ బోట్ మీద వచ్చారు. ఆపండి! 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 ఇదెవర్రా? ఈ పెట్టేంటి గొడవ ఏంటి? సార్, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్. అయ్యి బాబు, వీళ్ళందరికీ ఎక్కితే చచ్చిపోతాం డైరెక్టర్ గారు. తప్పదండి, వాళ్ళు ఇవన్నీ సంతకు తీసుకెళ్లి అమ్ముకుంటేనే వారం అంతా బతుకుతారు. వాళ్ళు బతకడం కోసం మమ్మల్ని చంపేస్తావా? ఏం చెప్పేది కరెక్టే. ఇంతమంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది? ఓ 25-30 వస్తాయండి. ఈ 50,000 తీసుకుని అందరికి పనిచేయండి. సరే. డైరెక్టర్ గారు, చిన్న సైజ్ శ్రీమంతుల్లో ఉన్నాడు. మిస్టర్, నీ పేరేంటి? ఆడి పేరు దీనికెందుకు? నిన్నే. నీ పేరేంటి? పిచ్చయ్య నాయుడు. ఏంటి? పిచ్చయ్య నాయుడు. ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పేర్లు మనం పెట్టుకో, పేరెంట్స్ పెడతారు. నాకు మా తాత పెట్టాడు. నాకు ఇలాంటి పేరు పెడితే నూతిలో దూకేసేదాన్ని. ఇంతకీ మీ పేరేంటి? డైరెక్టర్ గారి పేరు తెలీదా? తెలియకే అడిగింది. లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి. ఆడారోళ్ళగా ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారేంటి? నాకు మగాడి పేరు పెడితే కొండ మీద నుంచి దూకేసేదాన్ని. మీ పవరాలకు తెలదు, వదిలేండి. ఇంతకే నీ పేరేంటో? నాది చాలా మంచి పేరు, అందమైన పేరు, అర్థవంతమైన పేరు. మా చొక్కాగాళ్ళగా బిల్డప్ లాపేసి పేరేంటో చెప్పు. చంద్రముఖి. ఏ, భలే అంటున్నారే. మళ్ళీ అనండి. మళ్ళీ అనండి. ఈడేదో కొత్తగా కనిపెట్టినట్టు రియాక్ట్ అవుతాయండి. చంద్రముఖి సినిమా చూడలేదా? నా పేరు మీద సినిమా కూడా తీసారా? చంద్రముఖే చూడలేదంటే మన సినిమాలు అసలు సమస్యనే లేదు సార్. ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? డైరెక్టర్ గారు, మిమ్మల్ని కుక్కని. డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్తుంది, చూసారా? చూశాను. ఏంటి మరి? ఏముంది, బాగుందిగా. అర్థమైంది. ఎక్కడికి? హాయ్ శామ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, వేర్ ఆర్ యూ? జస్ట్ చేంజ్ కోసం మన టీమ్ తో బస్సులో వెళ్తున్నాను. ఈ సినిమాలో నేనేగా. లేదురా, ఈసారి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను. పైగా నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా. ఇప్పుడే బస్సులో ఒక అమ్మాయిని చూశాను. షీఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయి హీరోయిన్.
కనీసం సెకండ్ హీరోయిన్ గానే చేస్తాను. మీ సినిమాలో నేను ఉండాలంతే సెంటిమెంట్. సరే చూద్దాం రా బాయ్. బాయ్. మీరు ఎవరితో మాట్లాడారు? సమంతతో. సమంత ఎవరు? ఆ? సమంత ఎవరా? తనకు తెలిస్తే ఎంత ఫీల్ అవుద్ది? నీకు సమంత తెలీదా? తెలీదు. ఆమె ఇందులో ఉంటుందా? చైతుతో ఉంటది. మరి ఇందులోంచి ఎలా మాట్లాడారు? సెల్ ఫోన్ లో మాట్లాడితే అంత షాక్ అవుతావేంటి? సెల్ ఫోన్ అంటే ఏంటి? ఆ? ఆ? నీకు సెల్ ఫోన్ తెలీదా? తెలీదు. ఓరి బాబు. ఒరే ఇక నా వల్ల కాదు కానీ కలిపే. సరే సార్. ఎంతసేపు రా? సార్ తీసుకురా. అవేంటి? కొబ్బరి నీళ్ళు. నాకు చాలా ఇష్టం. మొత్తం తగేసేలా ఉంది. ఎంత కలిపావరా? ఏయ్. కొబ్బరి నీళ్ళు చాలా బాగున్నాయి. బాగుంటాయి బాగుంటాయి. అయ్యి బాబాయ్ వాటర్ పైన తాగేసిందిరా. సినిమా ఫీల్డ్కి రాకపోతే కన్నాలు వేసుకునేవాడు. డైరెక్టర్ గారు ఆ. ఇందాక అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఏదో రాసిందండి. ఆ. లవ్ లెటర్ ఏమో. తీరా చూద్దాం. అందరికి సాయం చేసే నైజం. పేరు తిప్పు. అదే వాటర్. డైరెక్టర్ గారు మీ ఫోటో. ఈయన అచ్చం చచ్చిపోయిన మా పెదనాన్నలా ఉన్నాడు. డైరెక్టర్ గారు పెదనాన్న కాదంట, పెదనాన్న అంట. పెట్టారా వచ్చేస్తున్నా. రైతులు కొట్టేది అనవసరంగా డైరెక్టర్ గారు మూడ్ ఆఫ్ అయింది పాపం. అందరూ వచ్చేసారు. రైట్ రైట్. ఒక నిమిషం, చంద్రముఖి ఎక్కడ? తాగేసి వినీత్ గడి కోసం పోయి ఉంటది. అదే ఇందాక కొబ్బరి నీళ్ళు అనుకుని ఓరక తాగేసింది. చంద్రముఖి, 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 చంద్రముఖి ఎక్కడున్నావు? అగో అమ్మాయినదిలే వద్దులో. ఇది ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసిన వస్త్రం. ఇది కడితే తొందరగా తగ్గిపోతుంది. మీ బీర్ బాటిల్ ఏదో చేసేలాగే ఉంది సార్. గరుడాళ్ళు వచ్చిన అందరూ దిగండి దిగండి. ఇంకా కూర్చుంటావేంటి లెగరా దిగండి. ఇదిగో బెదరు క్లాత్ కట్టింది కదా అని కనెక్ట్ అయ్యామనుకో కొత్త ప్రాబ్లమ్స్ మెడకు చుట్టుకుంటాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. బంగారంలో చెప్పారు డైరెక్టర్ గారు. ఎయిర్ లిఫ్ట్. సార్, ఈ అమ్మాయి సెల్ ఫోన్ అంటే కూడా తెలియదు అంటుంది. ఎవరై ఉండొచ్చు? చూస్తుంటే చాలా పెద్దింటమ్మాయి అనిపిస్తుంది. ఈ ఏరియా అసలు మంచిది కూడా కాదు. వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో దించేయండి పాపం. ఫుడ్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, రసం బాగుంది, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇల్లు ఎక్కడ? మీ దేవురు? చూడు, ఈ ఏరియా అసలే మంచిది కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను. బా కార్ రెడీ. ఆఖరిసారికి అడుగుతున్నాను, చెప్పు. చెప్పా? సరే నీ ఇష్టం. బాయ్. ఎక్కువ వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? మీరు చాలా మంచోళ్ళు. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీ దేవురు? నిన్నే అడిగేది. ఇప్పుడు వరకు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేసింది. ఎవరైనా సైలెంట్ అయిపోయిందంటే నాకే తేడా కొడుతుంది. బా మీరు ఇక్కడే ఉండండి. బి అలర్ట్. అలాగే బా. ఇదిగో రాజేష్, ఆ? ఇది ఎవరెల్లో? ఎందుకు అలర్ట్ గా ఉండాలి? ఏమన్నా డేంజరా? మీ దేవురు నీ నోరెలా ముంచే నాకు అర్థమైంది. అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరో వచ్చారు.
నిజంగానే వస్తావనుకోలేదు చే. యో మై ఫ్రెండ్. థ్యాంక్ యూ చే. మీరా, సిద్ధార్థ్ విషయంలో జరిగింది ఏంటో నీకు తెలియాలి. అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అమ్మా మీరా, ఎవరెత్తను? నువ్వు సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా? ఎవరెత్తను? సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా లేదా? ఎవరెత్తను? తను చే నా ఫ్రెండ్. బెదిరించావా లేదా చెప్పు. తప్పలేదమ్మా, బాలాగౌడ్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు. మీకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో సేఫ్ గా ఉన్నారు. వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమైంది? నాకేం తెలుసు? అమ్మా మీరా, ఏయ్, మీరా గంటి, మా వద్దమ్మా, అన్నయ్య గన్నివ్వు. మీరా గంటి. అన్నయ్య గన్నివ్వు లేకపోతే చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే. చే.